పితామహ, తమ కీర్తి సమస్త ఆర్యావర్తానికి తెలుసు. మీరు సాక్షాత్తు గంగామాత పుత్రులు. మీ సమక్షంలో వీరిలా ప్రవర్తిస్తుంటే చూసి మీరు మౌనంగా ఎలా ఉండగలుగుతున్నారు? నేను నీవు విధించిన ఆ దండనకు తలవంచుతున్నాను. ఏ అపరాధికైనా క్షమాభిక్షతోనే విముక్తి లభిస్తుంది. ఇప్పుడు నీవు నీ పట్ల అపరాధం చేసిన నాకు క్షమాభిక్షనివ్వగలవా పుత్రి? గురువర్య, మీరు నాకు తండ్రి వంటి వారు. ఎందుకు మీరు నాకింత పరాభవం చేస్తున్నారు? ఆ పుత్రిక వంటి ద్రౌపదికి చెప్పండి, భరద్వాజ మహర్షి పుత్రుడు ద్రోణుడు మరణించే ముందు ఆమెను క్షమాపణ కోరాడని. నీవు ఎటువంటి స్త్రీని కులవధు అంటున్నావా? ఈమె 5 పురుషులతో సంసారం చేస్తోంది. వేశ్య అంటారు ఇటువంటి స్త్రీ. పాంచాలికి చెప్పండి, యుద్ధ భూమిలో నా రక్తాన్ని ప్రవహింపచేసి ఆమెకి జరిగిన పరాభవానికి నష్టపరిహారం చెల్లించాలని. ఇది నా శాపం. ఈ యజ్ఞసేని ద్రౌపది శాపం.